ఏం కలిసిరా ఇది నాకు అర్థం కాదు. ఇంకెప్పుడు ఇదేనారా? ఇది తప్ప వేరే దొరకదారా డేట్ సిరీస్ మీద? నాకు అర్థం కాదు. ఇగో వినయనే చేయించిండు. ఇగో ఏమన్నా లాస్ట్ వీడియోలో అన్నారు కదా నేను సింగపూర్ పోయినా చేపిస్తా అని చెప్పి వినయనే చెప్పిన. పోస్టర్ తయారు చేస్తావాను. పోస్టర్ తయారు చేస్తావాను. పోస్టర్ తయారు చేస్తావాను. అది కాదు, ఇక్కడ ఆపినావు, కవర్ తీసుకున్నావు షాప్లో ఆపి, ఇంతకుముందు ఆగమన్నావు అనుకున్నా. ఈట పని ఏదో చేస్తావు అనుకున్నా. మొన్న ట్రాక్ ఆవుది అయిపోయింది, బర్రెది అయిపోయింది. మంచిగా ఉంది. తన్నుడు తన్నింది అనుకో, నేను ఏడబడతా. తన్నాలే తంతదేమో అని భయం వేస్తున్నా. తంతదేమో అని భయం. తన్నాలరా నీకు? తన్నినా ఏం కదా, మంచిదే. భయం వేస్తుందన్నా, నువ్వు పోయి తీసుకురావచ్చు ప్లీజ్. ఆపమన్నావు, ఆపిన. ఆయన ఇప్పుడు ఎవరి మీద చేస్తావురా? నేనే తింగుతా. అర్థమైందా? అడగాల, గుర్రం కడగాల. అడుగు. తంతది తన్ను. పోరా దగ్గరకు. డైరెక్ట్ చేయబెట్టు. అద్దంతది మాము. దాని కాళ్ళకు కూడా తాడు చూడు. అది అంతే మనకు కనిపించను. ఇదేం అన్నది, ఇదేం అన్నదిగా. నా తీసుకోవాలా నువ్వు వాడ, నేను చెప్తా కదా తీసుకోను. తన్ను తన్ను అన్న ఏంది అన్నా అన్న. సరే భయపడకుండా తండ్రి ముంగడు కొంచెం వచ్చింది వచ్చింది వచ్చిందా? ఒక వీడియో బ్రో, పొల మీద ఒక వీడియో చేయాలి మా ఊళ్ళ మీద. సక్సెస్ఫుల్లీ తీసుకురా చూసిన. అంత అయిపోరా అనుకున్నా. దాని దగ్గర పోయి దాని దగ్గర తీసుకోపోరా. దాని దగ్గర ఇది పెండనే, అది కూడా పెండనే కదా, ఏం కాదు. దాని దగ్గర తీసుకోపో. ఇప్పుడు దీన్ని కూడా పోయినా, దాన్ని కూడా పోయినా. అది కొంచెమే పోయింది, దీని తగ్గడం పోయింది, ఏం కాదులే. అది చెప్పు, తంత భయం అని చెప్పురా. భయపడలే కానీ తీసుకున్నాగా. సో గైస్, మనం అయితే సక్సెస్ఫుల్లీ పెండ అంటే ఎప్పుడు మనకి బర్రె పెండ, ఆవు పెండ దొరుకుతుంది, కానీ ఈసారి వెరైటీగా మనకి గుర్రం పెండ దొరికింది. సక్సెస్ఫుల్లీ తీసుకున్నాం మనం గుర్రం పెండ. పెండతో ఏం చేస్తా అనేది నేను చెప్పా ఇప్పుడు, సస్పెన్స్. నువ్వు అంటే పెండలు పడతావు, ఉచ్చలు పడతావు, ఏమరా నువ్వు? ఇప్పుడు ఎవరైనా గోపాల్ పైన ఫోన్ చేస్తాను అప్పటి నుంచి. గైస్, మేమైతే భయపడకుండా పెండ తీసుకున్నా. ధైర్యం ఉండాలి దేనికైనా సరే. అది కాదు, ఫోన్ చేస్తున్నాడు గోపాలు, పెండ తీసుకున్నావు అంటే డైరీ వేద్దామని. ఎంత ఇదా లేడు. ముందు ఇంకా రాలేదన్న, క్లయింట్స్ రాలేదు. ఫస్ట్ చెప్పేసాను క్లయింట్స్ రాలే ఇంకా రాలేదు. ఇప్పుడు గోపాల్ అన్న మీద చేస్తున్నా, ఇంకా నీ మీద కూడా చేస్తాను అనమాట. అన్న వస్తున్నామన్నా, ఇక ఇన్నే పక్కనే ఉన్నాము. వచ్చినారా క్లయింట్స్ వాళ్ళు? ఇంకా రాలే కదా. సరే సరే వస్తున్నామన్నా, ఒక 5 నిమిషాలలో ఉంటాం. అన్న ఉండు ఉండు ఉండు, ఒక 5 నిమిషాలలో వస్తున్నాం. ఇప్పుడు మేమిద్దరం ఏం హ్యాండిల్ చేస్తాం అనుకుంటారు మళ్ళీ వాళ్ళు. నువ్వన్నీ ఉండాలిగా అన్న. ఉండు వస్తున్నాం. అన్న ఏంటన్నా మంచిగా మనకి మిర్చి ఉంటుంది చూసిన, మిర్చి బజ్జీ. అదేంటన్నా దొరుకుతా ఆపన. తిను నువ్వు కూడా. ప్లేట్ మిర్చి తీసుకో. ప్యాక్ ఉన్నాయే కావాలి మనకి. ప్యాక్ ఉన్నాయే కావాలి మనకి. నువ్వు తిను కానీ మిగతా వేరే కూడా తీసుకో. నేను తింటలే, నార్మల్గా కూడా తీసుకో. నార్మల్గా పార్సల్ కూడా తీసుకున్నారంట. పార్సల్ చూడు, నువ్వు చూడు. జస్ట్
చూడనా నువ్వు ఖాళీ ఏం చేస్తున్నా అనేది నువ్వు చూడు. శివగాని క్రియేటివిటీ అంతే. నువ్వు పెండతోని మనకు వినలేని సంబంధం అనుబంధం ఉంది అంతేగా. మన పెండల పొరల రోజు పెండతోనే స్నానం చేస్తా. గోపాల్ భాయ్ ఆగయా. అయ్యో గుద్దు 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 ఆడుతాను పండిని ఇరగొట్టేసాయి. అరే వద్దానా, నీ బండి పక్కనే ఉంది, పెండ ఉంది నా దగ్గర. అయ్యో పెండ పడ్డదన్నా అన్న, పెండ. అరే నడు 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 అన్న, నీ గుద్ద నడు. కష్టపడి పెండ తీసుకొచ్చిన. ఎందుకంత స్పీడ్ తీసుకొస్తున్నాను? నేను సైడ్కి పెట్టిన పెండ ఏవో కానా కావాలని పెండ కూడా వచ్చినావు నువ్వే. అగో 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 ఇదే ఇగో ఇక పట్టదు. అదే కవరు పడేయలేదన్నా. ఇక్కడ సైడ్కి పెట్టిన పెండ, ఇక్కడ దీనికి సైడ్ కానిచ్చిన. కానిస్తే ఉన్న పని దీనికి ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి మరి. పెండ కోసం పోరాటం, పెండ కోసం సావాసం, పెండతోనే జీవితం, పెండకే మా జీవితం అంకితం. గలీజ్గా పెండ పడి తిట్టారా? చలో ఇప్పుడు ఈ పెండతో మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే గైస్, పట్టుకో పట్టుకో ఇది పట్టుకో. ఈడొక కింద స్పూన్ పడ్డది, పట్టుకో స్పూన్ తీసుకోవాలి. అడగడం ఇంకో పెండు ఉంది, అది కూడా తినరా. ఒక అడగడం ఏదో ఉంది షిట్. ఏం చేస్తున్నావురా? నల్ల పెడతావా? అంతేనా? ఏం చేస్తున్నావురా? చూసానా ఇప్పుడే తినాలి. తిన్నావు నోడా? వెనక చేస్తుంది, వెనక అయితే కలపలేగా. మనకి దీని లోపల ఇదంతా వస్తుందా? ఇదంతా తీసేస్తున్నాం మనం. ఇదంతా తీసేసి ఈ మిర్చి లోపల పెండ పెట్టేసి లోపల వాడుకో. ఎవరైనా మిర్చి లవర్స్ ఉంటాయి, ఇన్ని కామెంట్లో వేసుకోండి. ఈ చెప్తే ఐడియాస్ అండి నీకు. వాసన రాదారా? ఎందుకు వేసినా వాడు అట్లా వేస్తే డౌట్ రాదా? వస్తుంది రాదు. మిర్చి వేసే తింటే నేను ఎందుకు చేస్తున్నా? పిచ్చోన్నా చేస్తున్నా. నేను ఇంతకు ముందు మిర్చీలు పునుగులు తీసుకొచ్చినప్పుడు లోపల దరదని వచ్చి ఇంకా తినేస్తాడు, కాబట్టి మిర్చితోనే తినేస్తాడు. మరి రెండే తీసుకొచ్చిన డౌట్ రాదా? అది ఇక్కడ మంచిగా ఉందన్న, ఛాన్స్ ఇళ్ళ నుంచి లేచి వచ్చి మనం. అనిపిస్తుంది, చూసుకో. ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. దీంతో రే పెండ తీసుకో. అవతల వాడు మీద వేస్తాడు, బరా ఇద్దరి మీద వేస్తాడు. దొరికిందనుకో ఇద్దరి మీద వేస్తాడు. పెండ తీసుకో వాడి. నేను గుర్తుపట్టకుండా పెడతా. నాకు సంబంధం లేదు, ఈ డేట్ తోటి నాకు సంబంధం లేదు. మొత్తం శివగాడ వేసిండు అనుకున్నా.
నా బంతలో నైట్ ఎడబెట్టినావు ఎడబెట్టినావు నైట్ ఎంతసేపు రా మిర్చి తింటుండే తింటావా సింగిల్ తీసుకొని వచ్చాను నా బంతలో పెట్టవరా నైట్ తీసుకుని నైట్ పండుగ ఎంతసేపు అంటారా డ్రాయింగ్కి ఆ క్లయింట్స్ రానికి ఎంతసేపు చెప్పలేదు లేదని ఏ చెప్పినా మీరు మాట్లాడుకుంటారు నేను వెళ్ళనా అది తెలియదు వినాయకుడు ఎడ తీసుడు వినాయకుడు ముంగట పురుగులు తెచ్చిరా లేదు మిర్చి వేసి ఏమంటున్నారు వాళ్ళు ఏమన్నా రాలేదు వస్తున్నామన్నారు నేనేమో నేను మీకు కలుస్తాను అంటే పోరా 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 అని చెప్పేసి అన్నాడు లేదని చెప్పేసి అంటే కొత్త వాటర్ తీసుకొద్దాము ఏ మొన్న చూసినాం నిన్న నిన్ననే నేను వెళ్ళే ఇచ్చిరా రెండే ఉండే మేము తినేసినాం అన్న మేము ఏదైనా కాల్ చేసినాం అన్న మిర్చిరా ఇది అదా ఈ మిర్చిలు ఏం చేస్తున్నావు ఏంది తెలీదు గుర్తులేదు మర్చిపోయా నా ఏం చేస్తున్నావా అవ్వా అరే ఇదేంద్రా ఇది మిర్చి అన్న అది మిర్చి ఇదేంద్రా గలీ స్మెల్ వస్తుందిరా ఏడ తెచ్చిరు ఏందన్నా ఏమైందన్నా ఏడ తెచ్చిర్రా ఏడ తెచ్చినామన్నా ఏమైందన్నా ఏమో పెట్టిరు దీంట్లో మొత్తం ఏం పెట్టిరా నాదేదో పెండ వాసన వస్తుందన్నా తిన్నావా నువ్వు మింగినావా ఇడే వేసిండు మహా దారుణం దారుణం నువ్వే ఏమన్నావు కదన్నా మళ్ళీ డిఫరెంట్ చేయండి అని అంటావు అన్నా ఇగో చెప్పన్నా ఇవాళ పెండ అన్న అది ఏం పెండ తెలుసా అన్న అన్నా అన్నా నా గుర్రం పెండ పెట్టించినామన్నా గోపాలని నువ్వు చెప్పినట్టే చేసినామన్నా అర్థం ఏం కలిసిరా ఇది నాకు అర్థం కాదు ఇంకెప్పుడు ఇదేనారా ఇది తప్ప వేరే దొరకదారా డేట్ సిరీస్ మీద నాకు అర్థం కాదు వాడు గుర్రం గుర్రం అని తీసుకొచ్చాడు ఏ పోపే ఇగో వినయనే చేయించిండు ఇగో ఏమన్నా లాస్ట్ వీడియోలో అన్నారు కదా నేను సింగపూర్ పోయినా చేపిస్తా అని చెప్పి వినయనే చెప్పిన నువ్వు చెప్పినావా ఎవరో వస్తున్నారు ఇక్కడ మాట్లాడుకో అని చెప్పేసి నేను నిన్ను నమ్మి వచ్చినా నైట్లో చేస్తావా నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినా అంటే ఇప్పుడు ఎవరు లేరు వస్తలేరా క్లయింట్ సరే వినయన ప్లాన్ నాకు తెలియదు నన్ను ఇన్వాల్వ్ చేయకు నాకు తెలియదు నన్ను ఇన్వాల్వ్ చేయకు ఏంది అన్నా గుర్తున్నా అన్నా ఏంది ఏంది ఏం చేస్తావు ఏం చేస్తావు అన్న ఏం చేస్తావు అవునా సరే మీరు చేసిరు కదా నేను తీసుకున్నా మీరు చేసిరు కదా నేను తీసుకున్నా అరే లాక్ వేస్తావు అంతేనా ఏ మేము అవతల లాక్ వేస్తావు అంతేనా అవతల సైడ్ నుంచి దుంకుతాం మేము ఇగో అవతల బిల్డింగ్ దుంకేసి వెళ్ళిపోతాం మేము సీదా టేస్ట్ ఎట్లా ఇట్లా
అరే గలీజ్ గరే ఇగో ఈడు దాకా పెట్టినా మొత్తం అరే నా దగ్గరకు వచ్చిన 5 రే ముందే చెప్తాను నాకు అర్థమైంది మీరు మాట్లాడుకుంటాను అట్లా అర్థమైంది మోసం ఇగో అరే 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 నమ్మించి వెన్నుపోటు పొడిచారు. ఇగో అద్దు 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 తిను నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు నీకు తెలియదు తిను అరే తిను వదిలిపెట్టు తిను అద్దన్నప్పుడు వదిలిపెట్టు ఇంకోసారి ఎప్పుడు పోస్టర్ తయారు చేస్తావాను ముద్దులో పెడతా మండుతుంది టైం వస్తుంది ఫోన్ తీసుకురా ఫోన్ తీసుకురా అరే ఆగా పోస్టర్ తయారు చేస్తావా చీ కాదు ఇక్కడ ఏమున్నాయి చూడు అన్నాని కింద చూడాలి చీ ఈవిడ చీ అన్నాడు పిల్లి వినయ్ అన్న విజ్ఞాన్ ఇద్దరు వచ్చి ప్లాన్ ఇచ్చినా నాకు నిజంగా తెలియదు అన్న నాకు మొత్తం విజ్ఞాన్ ప్లీజ్ ప్లీజ్ అన్న నేను దాపెట్టినా ఇంకొంచెం కింద మళ్ళీ నీ ఇష్టం తీసుకురా నేను తీసుకురాను నువ్వు నాకు పెట్టినావు అనుకో పోర్స్కైతే తినిపించలేరు కదా పోర్స్కైతే తినిపించలేరు కదా నాకు నేనేం చేయాలి అదే చేస్తా. చెయ్యి ఎట్లా చేస్తావు తెరికా. నీకు బాయ్. ఛీ. నేను గుర్రం పెండ అది ఆవుది కూడా కాదు బర్రెది కూడా కాదు అనుకోలేదు కాదన్నా అన్న మింగినామన్నాను అన్నా గుర్రం పెండ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఉంది నాకు మళ్ళా నాకుంది నీకు లేదా ఇవ్వండి నమ్మొద్దని అర్థమైంది అంతేగా అంతేగా క్లియర్గా అర్థమైంది ఎవరిని నమ్మొద్దని క్లియర్గా అర్థమైంది ఎవరిని నమ్మొద్దు ఒక మాట ప్రపంచం అంతా దొంగనా కొడుకులు ఉన్నారు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొడుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగనా కొడుకులండి దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎక్కడిని కూడా నమ్మడానికి లేదు నేను వినయనే చేసిండ మొత్తం వినయన కూడా ఏమంటుంటే గోవాల మీద రివెంజ్ చేయక చాలా రోజులు లేదురా చేద్దామని చెప్పేసి అన్నాడు చూసి కూడా పడ్డావుగా నువ్వు తోకున్న గొత్తులు నువ్వే పడ్డావుగా బిగ్ బాయ్
నువ్వు బాగా తిన్నాడా నాకు చాలు. అదే విజ్ఞాన్ నువ్వు తిన్నావా అదే చాలు నాకు. వెన్ను పోటు పొడుస్తా. ఇప్పుడు ఏమన్నారా? నాకుంది మన నాకుందా నీకు లేదా?